ఇప్పుడు మాది బండతపురం ఈ మొక్కలు పెట్టిందంటే కరెక్టే, మొక్కలు బాగా పండుతాయి. ఇక్కడ వరకు అయితే ఓకే అవు. ఇక్కడ ఏం చేస్తాను, వేరే వేరే సెంటర్ల నుంచి వస్తాయి. వేరే వేరే సెంటర్ వచ్చారు, ఇక్కడ బాగా ఇబ్బంది కలుగుతుంది రైతులకు. ఇట్లా కరెక్ట్ లేదు ఇక్కడ అసలు. ఎన్ని రోజులు ఆయన మీ ట్రాక్టర్ ఇక్కడ వచ్చి? మా ట్రాక్టర్కి వచ్చి దగ్గర 3-4 రోజులు అవుతుంది. కరెక్ట్ లేదు యూనియన్ అసలు. వాళ్ళు కరెక్ట్ పెట్టాలంటే కండిషన్ ఉండాలి అక్కడ పైన. ఎక్కడెక్కడ వాళ్ళు కమ్ముక్కై చేసుకొని ఇక్కడ చాలా రైతులే ఇబ్బంది పెడతాను. మళ్ళీ ఇంకోటి సెంటర్ అనేది ఒక దిక్కు అయింది. ఇప్పుడు జపాట్లో ఒకటి పెట్టానుండే, జపాట్లో పెడితే అక్కడ నడతలేదు. మరి అది జపాట్ చివరి అక్కడ పెట్టానుండే, ఇన్ని అందరూ చివరి పెట్టారు, అన్న పెట్టారు. అవన్నీ ఇక్కడ ఒక దిక్కు వాళ్ళకి ఇబ్బంది అవుతాను, వాళ్ళు కూడా తట్టుకోలేకపోతాను. ఎక్కడిది అక్కడ పెడితే రైతులకు అనేది ఇబ్బంది లేకుండా ఉంటది. చేసే పని చేస్తాను, ఇట్లా రైతులు ఇబ్బంది పెడతాను. మీరు ఎక్కడిది అక్కడ పెట్టానుండే, ఎక్కడైనా అక్కడ పెట్టిన ఉంటే కరెక్టే అన్న. కానీ మీరు ఇక్కడ ట్రాక్టర్ నుంచి తెచ్చిల్లు. ఇప్పుడు రోజు కిరాయి పడతలేదా? కిరాయి పడుతుంది, బండి కిరాయి రోజుకి 1000 రూపాయలు, మళ్ళీ ఎక్స్ట్రా అయితే రోజుకి 1000 రూపాయలు. రైతుకి వచ్చిందే, నువ్వు కొన్న లాభం కూడా ఏం లేదు. ఇక భారత మీద కొనుక్కొచ్చుడు ట్రాక్టర్ మీద అన్ని మాయగా అమ్మాలి. ఫస్ట్ వేలకు లారీ భారతం అంతా ఫ్రీ అయింది, మధ్యలో కట్ చేసింది. ఇక వస్తలే భారతం రాలే, భారతం కొనుక్కొచ్చుడు ట్రాక్టర్ ఎక్కిరాయి మన్ను అమ్మాలి అంత మాదే. ఇక ఆడికాడికే ఉన్నది, నువ్వు బయట కూడా బెస్ట్ అయిపోయింది. ఇక్కడ పోచి ఇంకా తిరుగుడు ఈ ఎండలో అటు ఇటు తిప్పడం వేస్ట్ అయిపోతుంది. ఇంకా అనుకున్నారా ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లా చేసింది, కానీ కరెక్ట్ పంట కూడా ఎక్కువ వచ్చింది. మరి అంతులే చుట్టుపక్కల బాగా వచ్చినాయి. ఇప్పుడు జప్రగడ్డ, గరినపల్లి, ఎక్కడ ఇల్లు అందా, ఎక్కడ చుట్టూగా ఊళ్ళు మొత్తం కవర్ చేసిండ్రు. ఇప్పుడు నందనం ఊళ్ళో చుట్టాలు ఎంతమంది ఉన్నారా? ఇప్పుడు నాకు ఉన్నారు చుట్టాలు వేరే ఎక్కువ, వాళ్ళు కూడా ఇక్కడ చిక్కనే పోసిండ్రు, వాళ్ళు కూడా ఎక్కువ అంటాయని. దానివల్ల ఇబ్బంది అయింది. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది. ఆ పండడానికి కారణం ఎవరు? అట్లా కాళేశ్వరం నీళ్ళు రావడానికి కారణమేనా? ఎట్లా నీళ్ళు వర్షం వల్లనే పట్టినాయి నీళ్ళు. మాకు ఇంతవరకు కాలం నీళ్ళు ఏం రాలే. వెనకసీరు వర్షం వల్లనే అతికే దిగుబడి, పంటలు బాగా పడినాయి. దాని వల్లనే ఒడ్లు అయినా మొక్కలని విపరీతంగా పడినాయి. ప్రతి గింజ కొంటున్నా, మద్దతు ధరతో కొంటున్నా. మీరు చూస్తే ఇక్కడ ఏమో లైన్ లో ఉన్నారు. ఆ లైన్ లోనే ఊరే బస్ అప్పుడు కూడా గోసలే, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది ఆన్లైన్ సిస్టమ్ పెట్టింది. అటు పోతే అటువంటి పదితో పడి తెచ్చింటి కాడ పారేసిపోయేది. ఇవాడ అలా బుక్ చేసుకోవాలట. నీ జిల్లా ఎక్కడ, నీ ఏరియా భూమి ఎక్కడ? వరంగల్ జిల్లా, జనగాం జిల్లా నా భూమి. జనగాం దొరుకుతాయి పో అక్క గిట్లా ఇబ్బంది పడుతుంది. గోసలు పడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, గోసలు పడుతున్నారు. దానికి కూడా లింకులు మళ్ళా అట్లా కూడా భూమి ఉంటేనే ఊరే బత్తాలు, భూమి ఉంటేనే ఊరే బత్తాలు, భూమి లేకపోతే నీకు ఊరే బత్తాలు. అది కూడా నీకు ఎన్ని వేల గన్నే, నాకు 20 అవసరం పడి నాకు 20 రావు, నీకు 3 ఎకరాలకు 5-6 వస్తాయి. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా దొరికినాయి? అప్పుడు అన్ని ఫ్రీగా దొరికినాయి, కానీ ఇప్పుడు అంతా అయితే ఏమైందంటే ఇక్కడ సిస్టమ్ ఒకటి యూరియాది ఆగిపోయింది. అది మన మోడీ అది మన తెలంగాణలో ఉన్నది ఒకటి, అది ఆగిపోవడం వల్ల ఇట్లా ఇబ్బంది అయింది. యూరియా కంపెనీ మన తెలంగాణలో ఉన్నది ఒకటి, దానివల్ల ఎఫెక్ట్ కొట్టింది. దానికి యూరియా బత్త అంటే చాలా కేంద్రంలో పార్టీ, ఇది రేవంత్ రెడ్డి పార్టీ ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తం యూరియా బత్తలు మన కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏం లేదు. రైతు బంధు టైంకి వస్తానన్న ఎన్నికెళ్తా కొత్తగా అబద్ధం ఎందుకు కావాలి? కేసినప్పుడు 6 నెలలకు బరాబర్ టిక్న పడేది. పెట్టుబడి లేదన్న, పెద్ద మనిషి చెప్పినట్టు చాలా అవసరాలు లేదు. ఆయన ఏం చేసిండు, దొంగతనం వేసిండో లైతనం వేసిండో ఎగురు అమ్ముకున్నాడు. ఆయన ఇప్పుడు ఏం పట్టాడో రైతులు మొత్తం టక్కున రైతు బంధు పడేది. రైతు పట్ల అయితే మంచిగా చేసిండు కేసీఆర్. ఇక ఆయన ఏం చేసిండో ఆయన, కానీ రైతులు మాత్రం రైతు బంధు పడేది, ఏదంటే అది ఫ్రీగా ఉండేది. గత ప్రభుత్వంలో గోసలు పడ్డారన్న, అన్న ఇంత గోసలు వల్లే అప్పుడు ఇంత పంటలు కూడా పండలేదన్న. అబద్ధం ఆడద్దు, ఇప్పుడు అధిక పంటలు ఘోరంగా మొక్కలు ఏంది అది దంగుతలేవు, ఎక్కడ గోదాం సరిపోతలేవు. ఈ గోసలు పడుతున్నా కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి కదా, అంటే అధికారులకు చెప్పాలి కదా. ఎక్కడ పోతాం గట్ల పోతాంది, కండిషన్ పెట్టాలి. ఎక్కడి వల్ల గక్కనే పెట్టాలి, కొత్తవి రావద్దు. కొత్త వచ్చిన వాళ్ళు అందరికి ఇబ్బంది అవుతుంది. సొసైటీ ఎక్కడ సొసైటీ ఆడికి ఏ ఊరు రావాలి, గౌరవ రావాలి, వేరే ఊరు రావద్దు. దానివల్ల మంచిగా ఉంటే తొందర అయిపోతే రైతుకి ఇబ్బంది అవుతుంది.